హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు తెలుగు డెవాప్స్ గురు ఛానల్. నా పేరు మురళీధర్ రెడ్డి. ఐఎమ్ డెవాప్స్ కన్సల్టెంట్ అండ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్. ఈ వీడియోలో ఏంటంటే మనము డేటాడాగ్ ఏజెంట్ని మనం విండోస్లో ఇన్స్టాల్ చేసి ఎలా కాన్ఫిగర్ చేస్తామని చూద్దాం. లెట్స్ సీ ద డెమో సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. సో దానికోసం ఏంటంటే మనకి ఇక్కడ ఒక విండోస్ సర్వర్ క్రియేట్ చేసాము. విండోస్ సర్వర్ ఏంటంటే విండోస్ ప్రాడ్ సర్వర్ అని. మీరు అడగచ్చు ఏంటి మనకు ఇక్కడ మనకు ఆల్రెడీ మానిటరింగ్లో ఇస్తుంది కదా మెట్రిక్స్ అనేటి సిపియు అందుకని. కరెక్టే, కానీ ఏంటంటే మనకు మెమరీ ఏమన్నా కావాలంటే ఎక్స్ట్రాగా కాన్ఫిగరేషన్ చేసుకోవాలి. అది మనకేంటంటే డేటాడాగ్లో ఇన్స్టాల్ చేస్తే కనుక, అలానే ఏడబ్ల్యూఎస్తో ఇంటిగ్రేట్ చేస్తే కనుక డేటాడాగ్ని మనకు ఆటోమేటిక్గా మెమరీ ఇన్ఫర్మేషన్, అలానే మనకు డ్రైవ్స్ ఉంటే డ్రైవ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం అనేది వస్తుంది. ఓకేనా? సో దానికోసం ఏంటంటే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకి ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. సో దానికోసం మనకి ఏంటంటే డేటాడాగ్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇంటిగ్రేషన్స్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి ఏజెంట్కి వెళ్ళండి. ఓకే, ఇక్కడ నేను విండోస్ సర్వర్ ఉంది కదా, ఆ విండోస్ సర్వర్ కూడా నేను లాగిన్ అయ్యాను. ఓకేనా? ఇప్పుడు ఏజెంట్ దగ్గర మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే విండోస్ సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ కీ అనేది సెలెక్ట్ చేసుకో. మన కీ ఏంటంటే డెవాప్స్ ఇంతకుముందు క్రియేట్ చేసాం కదా, అదే యూజ్ చేసుకో. చేసుకున్న తర్వాత ఏంటంటే ఇక్కడ 2 వేస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇంటరాక్టివ్ మోడ్ ఉంది. ఏంటంటే జస్ట్ డౌన్లోడ్ చేసుకొని నెక్స్ట్ అని కొడతా మనకు కీ అనేది ఇచ్చేది. సెకండ్ ఆప్షన్ ఏంటంటే మనకు కమాండ్ ప్రాంప్ట్ ద్వారా లేకపోతే పవర్ షెల్ ద్వారా మనం ఇన్స్టాలేషన్ అనేది చేయొచ్చు. ఓకేనా? బట్ నేనేంటంటే ఇక్కడ మనకు ఇంటరాక్టివ్ మోడ్ అని చూపిస్తాం సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. ఫస్ట్ ఏంది మనకు డౌన్లోడ్ చేయాలి. దానికోసం రైట్ క్లిక్ ఇచ్చేసి కాపీ లింక్ అడ్రస్ అని సెలెక్ట్ చేసుకో. చేసుకున్న తర్వాత ఈ సర్వర్కి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తావంటే అది యూఆర్ఎల్ ఇక్కడ ఇచ్చేయి. ఓకేనా? ఏమవుతుందంటే మనకు డౌన్లోడ్ అనేది అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ అయిందా చూడండి. ఇప్పుడు మనకి ఏంది డౌన్లోడ్స్కి వెళ్ళండి. డౌన్లోడ్స్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డౌన్లోడ్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని రైట్ క్లిక్ ఇచ్చేసి మనకు ఇన్స్టాల్ చేద్దాం. ఓకేనా? ఇన్స్టాల్ అని క్లిక్ చేయి. చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే మనకు ప్రిపేర్ అవుతుంది ఇన్స్టాలేషన్కి. ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. వెయిట్ చేయండి ఒక 1 or 2 seconds. ఇక మనకు లోడ్ అవుతా ఉన్నాయని. నెక్స్ట్ అని క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ యాక్సెప్ట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ అని క్లిక్ చేయండి. తర్వాత గుర్తుపెట్టుకోండి డేటాడాగ్ ఏజెంట్ ఎక్కడ ఇన్స్టాల్ అవుతుందంటే సి ప్రోగ్రామ్స్లో, సిలో ప్రోగ్రామ్ ఫైల్స్లో డేటాడాగ్ అని డేటాడాగ్ ఏజెంట్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, డేటాడాగ్ ఇక్కడ ఇన్స్టాల్ అవుతుంది. అక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆ స్పెసిఫిక్ డ్రైవ్ ఎంత స్పేస్ రిక్వైర్డ్ అంటే ఓకే మినిమం ఏంటంటే 512 MB అనేది కావాలి. ఓకేనా? ఫైన్. తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయి. తర్వాత ఇక్కడ కీ అడుగుతుంది చూడండి. ఏం కీ ఇవ్వాలి మనము? మన డేటాడాగ్ యొక్క ఏపీఐ కీ ఇవ్వాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ స్టెప్ అయింది. సెకండ్ స్టెప్ ఏంటంటే రన్ చేస్తున్నాం. ఇక్కడ మనకు కీ వచ్చింది కదా, ఆ కీ అనేది కాపీ చేసుకో. కాపీ ఉందా? కాపీ క్లిక్ చేయి. చేసిన తర్వాత ఇక్కడ కీ అనేది ఇచ్చేస్తే ఓకే నెక్స్ట్ అని క్లిక్ చేయి. తర్వాత ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఎక్కడ ఏ రీజన్లో మనము పుష్ చేస్తున్నాం. మనది ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే డేటాడాగ్ HQ.com మనకు డిఫరెంట్గా ఉన్నాయి. HQ అని, HQ.EU అని, EU రీజన్స్ ఇట్లా డిఫరెంట్గా ఉన్నాయి. మన కేసులో ఏంటంటే డేటాడాగ్ HQనే క్లిక్ చేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయి. తర్వాత ఇక్కడ ఏంటంటే డిఫాల్ట్గా డీడీ ఏజెంట్ అనే యూజర్ మీద రన్ అవుతుంది. అలాగా డిఫరెంట్ యూజర్ మీద రన్ అవ్వాలనుకుంటే కనుక మనం డిఫైన్ అనేది చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. ఓకే, మనం ఏం డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. డిఫాల్ట్గా ఏంటంటే డీడీ ఏజెంట్ యూజర్ మీద రన్ అయిపోతుంది కాబట్టి ఎలాంటి ఇష్యూ లేదు. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ అని క్లిక్ చేసినాం, జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇన్స్టాల్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు ఇన్స్టాల్ అని క్లిక్ చేస్తే ఏమవుతుందంటే దాని రిలేటెడ్ అన్ని కాన్ఫిగరేషన్ అనే ఎవ్రీథింగ్ అనేది డౌన్లోడ్ అనేది చేసుకుంటే ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. సి డ్రైవ్కి వెళ్ళండి. ప్రోగ్రామ్ ఫైల్స్కి వెళ్ళండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డేటాడాగ్ వచ్చిందా, డేటాడాగ్ ఏజెంట్ ఇన్స్టాల్ అయ్యింది. దాని యొక్క లిబ్ బైనరీస్ అనేది దాని ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉంటుంది. ఓకేనా? లాక్స్ ఫైల్స్ అనేది డిఫరెంట్ పాత్ ఉంటుంది. బట్ ఏంటంటే మనం డేటాడాగ్ ఇన్స్టాల్ చేసింది ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు మనం ఒకసారి చూద్దాము. స్టిల్ ఇన్స్టాలేషన్ అనేది అవుతుంది. బేసిక్ ఏంటంటే 1 or 2 minutes టైం తీసుకుంటుంది. మనం వెయిట్ అనేది చేయాలి. ఓకేనా? వెయిట్ చేద్దాం. ఇక్కడ చూసుకుని పైథాన్ 3 కూడా డిఫాల్ట్గా ఇన్స్టాల్ అయ్యి వస్తుంది. వెయిట్ చేద్దాం. ఓకే, ఇక్కడ గుర్తు పెట్టుకోండి ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏంటంటే సర్వీస్ లెవెల్లో సెటప్ చేసి డేటాడాగ్ మనం స్టార్ట్ కూడా చేసేస్తుంది. ఓకేనా? మన సర్వీస్ లెవెల్లో సెటప్ అయింది కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇన్స్టాలేషన్ అయింది. ఇక్కడ డేటాడాగ్ ఏజెంట్ మేనేజర్ అనేది ఏంటంటే ఒక GUI అక్కడ గురించి మనం చెక్ చేసుకోవచ్చు. నేను లాంచ్ చేస్తున్నాను, ఒకసారి చూపిస్తాను చెప్పండి. ఓకేనా? క్రోమ్ సెలెక్ట్ చేసుకో, మనకు బెటర్ విజిబిలిటీ. లోకల్ హోస్టెడ్ :5052 మీద రన్ అవుతుంది చూడండి. 5002 మీద సారీ.
ఇక మనం చూసుకున్నట్లయితే ఏజెంట్ కనెక్ట్ అయిందా లేదా ఇక్కడే చూపిస్తుంది. ఇదేంటంటే డేటాడాగ్ ఏజెంట్ మేనేజర్ లైనక్స్ విండోస్‌లో ఏంటంటే మనకు కనపడుతుంది. మనం ఏజెంట్ ఏ వెర్షన్ ఇన్‌స్టాల్ చేసినాం, దాని యొక్క స్టేటస్ ఏంటి, లాగ్ లెవెల్ ఇన్ఫోనా, డీబగ్గా ఇలా ఉంటుంది. తర్వాత ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకి లైనక్స్‌లో అనుకోండి, ఓకే, ఈటీసీ డేటాడాగ్ ఏజెంట్‌లో మనకు కాన్ఫిగ్ డేటాడాగ్.yml అలానే కాన్ఫిగ్.d చెక్స్.d అనేది ఇలా మనకు డిఫరెంట్‌గా ఉన్నాయి కదా! అదే విండోస్‌లో అనుకోండి ఏంటంటే మనకు దాని యొక్క పాత్ ఏముందంటే కాన్ఫిగరేషన్ పాత్ ప్రోగ్రామ్ డేటాలో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, డేటాడాగ్ ఏజెంట్ ఇన్‌స్టాల్ అయ్యేది ఈ సి డ్రైవ్‌లో ప్రోగ్రామ్ ఫైల్స్‌లో. కానీ దాని యొక్క కాన్ఫిగరేషన్ ఫైల్స్ మాత్రం ఉండేది ప్రోగ్రామ్ డేటాలో ఉంటాయి. ఓకేనా? తర్వాత మన సిస్టమ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటి, ఏది గో ఎంత, పైథాన్ వెర్షన్ ఏంటి, ఎవ్రీథింగ్ అనేది హోస్ట్ ఇన్ఫో ఏంటి, ఎవ్రీథింగ్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ హోస్ట్ నేమ్ ఏంటి, ఓకేనా? ఆ స్పెసిఫిక్ హోస్ట్ నేమ్ ఇన్ఫర్మేషన్. తర్వాత ఇక మనం కిందకొస్తే గనుక ఏపీఎం రన్ అవుతుందా లేదా? ఓకే. ఏపీఎం అంటే ఏందంటే అప్లికేషన్ పర్ఫార్మెన్స్ మానిటరింగ్. అది మనకు తర్వాత కిందకొస్తే మనకు లాక్స్ ఏమన్నా ఎనేబుల్ చేసామంటే లాక్స్ అనేది ఏమి ఎనేబుల్ చేయాలి? అందుకోసం ఇక్కడ చూసుకున్నట్టయితే నాట్ రన్నింగ్ అనేది ఉంది. ఓకేనా? సేమ్ మనం విండోస్‌లోనా, లైనక్స్‌లోనా అలానే చేసుకుంటాం. లాక్స్ అనేది ఎనేబుల్ చేసుకోవడం. తర్వాత ఏపీఐ కీ అనేది వాలిడా కాదా అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది. ఒకవేళ ఇక్కడ లాక్ చెక్ చేసుకోవాలంటే ఇక్కడే డైరెక్ట్‌గా చెక్ చేసుకోవచ్చు. మనకు లాక్స్ అనేది ఎట్లా ఉంది, ఎవ్రీథింగ్ ఇస్ ఫైనా కాదా అనేది కూడా ఏజెంట్.లాక్స్ అనేది మనం చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? తర్వాత సెట్టింగ్స్‌లో మనకి ఏదైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే సెట్టింగ్స్‌లో అనేది చేంజెస్ చేసుకోవచ్చు. ఇది డేటాడాగ్.yml ఫైల్ ఇది. ఈ yml ఫైల్ ఇక్కడి నుంచైనా డైరెక్ట్‌గా చేంజెస్ చేసుకోవచ్చు. ఓకేనా? తర్వాత చెక్స్ మనం చూసుకున్నట్లయితే, మన చెక్స్ గుడికి మనకి ఏ చెక్స్ కావాలంటే ఆ చెక్స్ ఎలా ఉంది, ఏం కథ అనేది గుడికి మనం ఎనేబుల్ చేయాలా, డిజేబుల్ చేయాలా చేసుకోవచ్చు. అదంతా వాడము. తర్వాత ఒకవేళ మనం రీస్టార్ట్ చేయాలనుకో, రీస్టార్ట్ ఏజెంట్ అని ఇస్తే ఏమవుతుందంటే, ఆ ఏజెంట్ అనేది రీస్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఇక్కడి నుంచి ఏంటి ఏమంటున్నాను, డేటాడాగ్ ఏజెంట్ మేనేజర్ నుంచి మనం రీస్టార్ట్ చేయాలనుకున్న రీస్టార్ట్ అనేది చేసుకోవచ్చు. ఓకే. అలానే మనకేంటి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే, నేనేం చెప్పాను మీకు, ఈ యొక్క స్పెసిఫిక్‌గా డేటా కాన్ఫిగరేషన్ ఫైల్ ఎక్కడుంటుంది? ప్రోగ్రామ్ డేటాలో ఉంటుంది. ఇక మనం చూసుకున్నట్టయితే సి డ్రైవ్‌కెళ్ళండి. సి డ్రైవ్‌లో చూసుకున్నట్టయితే ప్రోగ్రామ్ డేటా లేదు గదా! అదేంటంటే హిడెన్ ఫైల్స్‌లో ఉంటుంది. సో, దానికోసం ఏందంటే వ్యూకెళ్ళండి. వ్యూకెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి హిడెన్ ఫైల్స్ అని ఉందిగా, ఐటెమ్స్, హిడెన్ ఐటెమ్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రోగ్రామ్ డేటా ఉంది గదా! దీని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకు డేటాడాగ్‌కెళ్ళండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లాగ్ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ లాగ్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఏజెంట్‌ది, ఓకే, ట్రేసెస్‌ది, ప్రాసెస్ ఏజెంట్, మనం ఏది కావాలంటే అది చెకింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? వన్ సెకండ్. తర్వాత ఇక్కడ ట్రేస్ ఏజెంట్ ఉందిగా, ట్రేస్ ఏజెంట్ మనం లాక్ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అలానే మీరు గుర్తుపెట్టుకోండి, మనకి ఇక్కడనే డేటాడాగ్ ఏజెంట్‌లో డేటాడాగ్.yml అనేది ఉంటుంది. ఆ ఫైల్‌లో మనం ఏదైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే, లాక్స్ ఎనేబుల్ చేసుకోవాలనుకుంటే, లాక్స్ గాని ఏదైనా ఎనేబుల్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ వన్ మోర్ థింగ్ ఏంటంటే, సిస్టమ్ ప్రోబ్స్ ఉంది కదా! సిస్టమ్ ప్రోబ్స్ ఏందంటే డిఫాల్ట్‌గా విండోస్‌లో ఎనేబుల్ అయి వస్తుంది. మనం స్పెసిఫిక్‌గా మనమేమి ఎనేబుల్ ఇంతకుముందు ఏంది లైనక్స్‌లో అయితే డాట్ ఎగ్జాంపుల్ ఉంటుంది. దానికి చేంజ్ చేస్తాం గదా! కానీ విండోస్‌లో అలా కాదు. డిఫాల్ట్‌గా ఎనేబుల్ అయ్యి వస్తుంది. ఒకసారి మనం చూద్దాము. అలానే కాన్ఫిగ్.dలో ఒకవేళ మనం ఏదన్నా స్పెసిఫిక్ హెచ్‌టిటిపిడి లాగ్స్ మనం పుష్ చేయాలి. లేకపోతే స్పెసిఫిక్ పాత్ లాగ్స్ పుష్ చేయాలనుకున్నా చేసుకోవచ్చు. అక్కడ ఇక్కడ ఒక డైరెక్టరీ క్రియేట్ చేసుకొని మనము లాగ్స్ అనేది ఎనేబుల్ చేసుకొని డేటాడాగ్.ymlలో ఇక్కడ ఎనేబుల్ చేసుకొని పెట్టేసి చేస్తాం. ఓకేనా? ఇంతకుముందు లైనక్స్‌లో చేసాం కదా! సేమ్ ప్రాసెసే విండోస్ కూడిక. ఓన్లీ డిఫరెన్షియేషన్ ఏందంటే లైనక్స్‌లో వార్ లాగ్ అనేది వచ్చింది. విండోస్‌లో అయితే సి డ్రైవ్స్, డి డ్రైవ్ అలా మనము పెట్టేసుకుంటాం. ఓకేనా? మనకు రన్ అవుతుంది గదా! అలానే వన్ మోర్ థింగ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మనం డేటాడాగ్ ఇన్‌స్టాల్ చేసినప్పుడు సర్వీస్ లెవెల్‌లో క్రియేట్ అవుతుంది. సో, దానికోసం ఏందంటే ఇక్కడ టాస్క్ బార్‌కెళ్ళండి. టాస్క్ మేనేజర్‌కెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు మోర్ డీటెయిల్స్ ఉంది కదా! క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ సర్వీసెస్‌కెళ్ళండి. ఇక్కడ సర్వీసెస్‌లో డి అని టైప్ చేయండి. డి అని టైప్ చేసి చూడండి. డేటాడాగ్ యొక్క ప్రాసెస్ ఏజెంట్ రన్ అవుతుంది. తర్వాత సెక్యూరిటీదనే ఏజెంట్ స్టార్ట్ అవ్వలేదు. స్టాప్‌లో ఉంది. అలానే సిస్టమ్ ప్రోబ్ ఉంది కదా! నేను స్టార్ట్ చేస్తున్నా దీన్ని. సిస్టమ్ ప్రోబ్ ఉంది. అలానే ట్రేసెస్ ఆల్రెడీ రన్ అవుతుంది. ఇక్కడ చూడండి డేటాడాగ్ అనేది ఏజెంట్ అనేది రన్ అవుతానే ఉంది. ఇవన్నీ మనకు ఉంటాయి. గుర్తుపెట్టుకో, ప్రాసెస్ ఏజెంట్ అని, సిస్టమ్ ప్రోబ్ అని, ట్రేసెస్ రిలేటెడ్ సెపరేట్‌గా సర్వీస్ అనేది స్టార్ట్ చేయాల్సిందొస్తుంది. ఓకేనా? ఇలా మనకు డిఫరెంట్‌గా అనేటివి ఉన్నాయి. ఓకే. బానే ఉంది. ఇక్కడ మనకు రన్ అయింది. ఓకే. ఇప్పుడు మనం ఒకసారి లాగ్స్ చెక్ చేద్దాం. ఎక్కడ మనకు డేటాడాగ్‌కెళ్ళి ఇక్కడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కెళ్ళండి. మనకు స్పెసిఫిక్‌గా మనకు కనపడుతుందా లేదా అనేది చూద్దాం ఇక్కడ. ఓకేనా? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హోస్ట్ నేమ్ ఉందా? హోస్ట్ నేమ్, సీపీయూ ఎంత, దాని రిలేటెడ్ మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. ఇక్కడ యాక్టివ్‌లో ఉందా? పాసివ్‌లో ఉందా? యాక్టివ్‌లో ఉందా లేదా కూడా కనపడుతుంది. దీని మీద ఇప్పుడు ఒకసారి క్లిక్ చేయండి. చేసినట్టయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హోస్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటి, మనకు ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ కనపడుతుంది. ఓకేనా? సీపీయూ ఎంత,
మెమరీ ఎంత, ఎన్ని కోర్స్, నెట్వర్కింగ్ ఏంటి, ఎవ్రీథింగ్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. తర్వాత మెట్రిక్స్కి వెళ్ళినట్టయితే మెట్రిక్స్ యొక్క సిపిఐ, ఇక్కడ ప్రాసెస్ యొక్క సిపి యూసేజ్, మెమరీ బ్రోకెన్, ఎవ్రీథింగ్ అనేది డిస్క్ యొక్క డివైస్ యొక్క ఏంటి ఎట్లా అనేది మొత్తం అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. కంటైనర్స్ ఏంటి, ఇది కంటైనర్ది కాదు కాబట్టి కనపడదు. ప్రాసెస్ ఏంటంటే మనకి ఇక్కడ ఎనేబుల్ చేయలేదు కాబట్టి మనకు ప్రాసెస్ అనేది రాలేదు. నేను ఎలా ఎనేబుల్ చేయాలని చూపిస్తాను. నెట్వర్కింగ్ అనేది ఎనేబుల్ చేయలేదు, లాక్స్ కూడా ఏమి ఎనేబుల్ చేయలేదు కాబట్టి ఇక్కడ మనకు కనపడట్లేదు. ఇప్పుడు నేను ఏంటంటే ప్రాసెస్ని ఎనేబుల్ చేద్దాం. సో దానికోసం ఏంటంటే లైవ్ ప్రాసెస్ ఉంది కదా, లైవ్ ప్రాసెస్లో ఎక్కడ మనకు మెయిన్ యొక్క కాన్ఫిగరేషన్ ఫైల్లో ప్రాసెస్ అండ్ కాన్ఫిగ్లో మనం ఎనేబుల్ అనేది చేయాలి. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఈ డేటాడాగ్లో మనకు ప్రోగ్రామ్ డేటాలో డేటాడాగ్కి వెళ్ళి ఇక్కడ మనకు చూడండి YAML ఫైల్ ఓపెన్ విత్ నోట్ప్యాడ్ అని ఓపెన్ చేయి. ఓకే, చేశాను. చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే మన యొక్క లాక్స్ యొక్క నేమ్ ఏంటి, ఇక్కడ ప్రాసెస్ ట్యాగ్ ఉంది కదా, process_config అనేది ఈ యొక్క ప్రాసెస్ అనేది ఎనేబుల్ చేయాలి. ఓకేనా, కంట్రోల్ F కొట్టి సెర్చ్ చేయాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకేముంది ఇలా చూడండి, ప్రాసెస్ కాన్ఫిగ్ అనేది లైవ్ ప్రాసెస్ చూడాలనుకుంటే ఇది ఫాల్స్లో ఉంది, మనం దీన్ని ట్రూ చేయాలి. సో దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఎంటర్ కొట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ ఉంది కదా process_config ప్రాసెస్ కలెక్షన్ అని ఎనేబుల్ ట్రూ ఇచ్చేస్తే మనకు సరిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చేసానా, ఫైన్, సూపర్. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే దీన్ని సేవ్ చేస్తున్నా. సేవ్ చేసి మనం ఏం చేద్దాం, దీన్ని క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు రీస్టార్ట్ చేయాలి. రీస్టార్ట్ ఎలా చేయొచ్చు, టాస్క్ మేనేజర్కి వెళ్ళండి. టాస్క్ మేనేజర్కి వెళ్ళి ఇక్కడ సర్వీసెస్కి వెళ్ళి డేటాడాగ్ ఉంది కదా, దీని మీద రైట్ క్లిక్ ఇచ్చేసి రీస్టార్ట్ అని క్లిక్ చేయాలి. రీస్టార్ట్ అని క్లిక్ చేస్తే ఏమవుతుందంటే స్టార్ట్ అవుతుంది. ఓకేనా, స్టాప్ అయ్యి మనకు స్టార్ట్ అనేది అవుతుంది. ఒకసారి చూద్దాం. ఇక ప్రాసెస్ యొక్క 5804 ఉంది కదా, ఒకసారి చేంజ్ చేయాలి. ఓకే, దాని బదులు మనకి ఇక్కడ నుంచి కుడుకుంది కదా, ఇక్కడ నుంచైనా రీస్టార్ట్ చేయి. రీస్టార్ట్ అనేది చేశాను. చూడండి స్టార్టింగ్ అనేది వస్తుంది, రన్ అయింది. ఓకేనా, ఇలా మనం స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ కొద్దిసేపు మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే ఏమవుతుందంటే మనకు ప్రాసెస్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదరీ చేసి పుష్ చేసేస్తుంది. ఓకేనా, మనకి ఏదైనా ఇష్యూ ఉందనుకోండి ఇక్కడ మనకు చూపించేస్తుంది లాగ్స్లో. ఇక్కడ చూడండి ప్రాసెస్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చింది. మన విండోస్ యొక్క ప్రాసెస్ ఏమేమి రన్ అవుతున్నాయి, దాని సిపి ఎంత, మెమరీ ఎంత యూజ్ చేసుకుంటుంది, మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఇలా మనకి ఏంటంటే ఏదైనా ఒక సిపియు దానికి ఇన్ఫర్మేషన్ ఏదైనా మనకు క్యాప్చర్ చేయాలి, మెట్రిక్స్ క్యాప్చర్ చేయాలనుకుంటే కనుక విండోస్ రిలేటెడ్ డేటాడాగ్ అనేది ఇన్స్టాల్ చేసి మనం చేసుకుంటాం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకు మాన్యువల్గా చేసాం, బట్ రియల్ టైంలో ఏంటంటే మనకు ఒకటి ఏంటంటే ఇక్కడ ఏజెంట్ ఉంది కదా, ఏజెంట్కి వెళ్తే కనుక ఇక్కడ మనకు ఇక్కడ ఎగ్జాంపుల్ విండోస్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఆల్టర్నేటివ్ వే ఇచ్చాడు కదా, ఈ కమాండ్ రన్ చేస్తాం. ఈ కమాండ్ రన్ చేసుకొని చేస్తాం. ఎందుకంటే మనం బేసిక్గా ఏంటంటే మనకు ఒకవేళ AWS సర్వర్స్ అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే AWSలో మనం ఏం చేస్తామంటే యూజర్ డేటాలో పెట్టి ఈ కమాండ్ అనేది పెట్టి మనం ఇన్స్టాలేషన్ అనేది చేసుకుంటాం. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకునే విధంగా పెట్టేసి తర్వాత ఆ డౌన్లోడ్ అయిన దగ్గర మనకి ఏంటంటే ఈ కమాండ్ రన్ చేస్తే కనుక ఆటోమేటిక్గా ఇన్స్టాలేషన్ అనేది అయిపోతుంది. ఇలా మనము మాన్యువల్గా అనేది చేయం. బట్ ఏంటంటే మీకు మాన్యువల్గా ఎందుకు చూపిస్తున్నా అంటే మేజర్ రీజన్ మీకు ఒక అవగాహన ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకు రియల్ టైంకి వచ్చేసరికి ఏంటంటే 1-2 సర్వర్స్ కాదు కదా, 100 సర్వర్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే ప్రతి సర్వర్కి నువ్వు మాన్యువల్గా లాగిన్ ఇన్స్టాల్ చేయం. సో దానికి ఆటోమేషన్ ఆల్టర్నేటివ్ ఏం చేస్తామంటే ఒకటి యూజర్ డేటాలో పెడతాం, అదొక ఆప్షన్. సెకండ్ థింగ్ ఏంటంటే మనం ఒక ఇమేజ్ క్రియేట్ చేసేటప్పుడు ఆ ఇమేజ్లో డేటాడాగ్ ఇన్స్టాల్ అయ్యే విధంగా ఇన్స్టాల్ చేసి ఆ ఇమేజ్తో మనం సర్వర్ క్రియేట్ చేసుకుంటాం. ఆటోమేటిక్గా ఏంటంటే ఇన్బిల్ట్గా ఆ సర్వర్ ఏమైతే క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆ సర్వర్లో మనకి ఇన్స్టాలేషన్ అయ్యి వస్తుంది. ఓకేనా, ఐ హోప్ అండర్స్టాండ్ ఇట్. ఇలా మనకు విండోస్లో కాన్ఫిగరేషన్ చేసుకొని మనము ఆ యొక్క మెట్రిక్స్ అనేది ఫెచ్ చేసుకుంటాం, మనం చేస్తాం. ఓకేనా, క్లియర్ కదా. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి డేటాడాగ్ ఇన్స్టాల్ అయ్యేదేమో C డ్రైవ్లో ప్రోగ్రామ్ ఫైల్స్లో డేటాడాగ్ యొక్క ఏజెంట్, కానీ దాని యొక్క కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఎక్కడ ఉంటాయి, C డ్రైవ్లో ప్రోగ్రామ్ డేటాలో ఉంటాయి. ఎక్కడ ఉంటాయి మనకు చూడండి, మనకు హెడ్ అండ్ ఫైల్స్లో ఉంటాయి. ఓకేనా, ప్రోగ్రామ్ డేటాలో మనకు డేటాడాగ్ అని ఇచ్చేసి దాని లోపల మనకు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, లాక్ చెక్ చేయాలంటే లాక్ చెక్ చేసుకోవచ్చు. ఏదైనా సరే మనకి ఏదైనా ఒక ఇష్యూ వచ్చిందంటే ఫస్ట్ లాక్స్కి వెళ్ళాలి. ఇక్కడ ఏజెంట్కి వెళ్తే కనుక ఇక మనం లాక్ చెక్ చేసుకుంటే కనుక మనకు తెలిసిపోతుంది ఏంది ఇష్యూ, ఏమన్నా మనకు అథెంటికేషన్ ఇష్యూ ఉందా, 400 ఇష్యూ వస్తుందా, ఏమొస్తుంది అనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఓకేనా, ఐ హోప్ అండర్స్టాండ్ ఇట్. మీకు స్టిల్ ఏదైనా డౌట్స్ ఉన్నాయనుకోండి కామెంట్ బాక్స్లో పెట్టండి. వీ విల్ ట్రై టు రెస్పాండ్ as soon as possible. Thanks for watching this video. We'll see next video.